100 రోజులలో అభయహస్తం గ్యారంటీ పథకాలను అన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో 6,31,00,000తో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనంతరం మైలారం గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా నూతన భవనాన్ని ప్రారంభించి బెడ్ల ఏర్పాటు కోసం మంత్రి స్వంత డబ్బులు 50,000 రూపాయలు స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అందించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాదాల వద్ద ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం ఆటో కార్మికుల సమస్యల గురించి కార్మికులతో మాట్లాడారు. ఆ తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు అందజేశారు. ఉన్న విధంగా సాగునీటితో పాటు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 10,000 మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నాం. అన్ని కార్యక్రమాలు మేము చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు చెప్పని కార్యక్రమాలు ఇలా యాదాద్రి టెంపుల్ మీద రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చాలా విషయాలు బయటపడ్డది. ఎవరైతే దీన్ని ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఒక రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఒక లేడీ అధికారిని పెట్టి మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా 300 కోట్ల డ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇకుంటే మీరు కింద చూసారు, అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టింది అక్కడ రాజపేట పోయే మార్గం. ఆ రోడ్డు గతంలో చిన్న అండర్ పాస్ కాదు కదా, ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది. రాజపేట ఏమైనా పెద్ద సిటీ ఆ రోజు ఎందుకు కట్టినట్టు ఆ ఫ్లైఓవర్. రెండవది ఇలా ఆటో వాళ్ళు పైకి రానియరు. ఆర్టీసీ బస్సులు వస్తే కింద బస్సులు దిగాలి, ఇంకో బస్సు ఎక్కాలి. ఆడెక్కిందంటే మళ్ళీ దర్శనం చేసుకుని కిందికి పోయిందాక బాత్రూమ్లు కాదా, పెద్ద మనుషులు, వయసున్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు, చిన్నపిల్లలు ఎక్కడైనా సరే ఇంత ఇబ్బంది వస్తే కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా. రెండవది ఇలా దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు, అక్కడ ఒక గతంలో డార్మెంటరీ ఉండి షెడ్లలో మంచి మంచి ఫ్యామిలీస్ వాళ్ళు నిద్ర చేసేవాళ్ళు. దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర నిద్ర చేస్తే పుణ్యం కలదు. అక్కడ డార్మెంటరీ లేదు. ఈ అన్నిటి మీద నేను వచ్చే ముందే టెంపుల్కి పోయే ముందే ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వీక్లో రివ్యూ పెట్టుకొని యాదగిరి ఈ వైటీడీ గతంలో ఏ విధంగా ఉండే, కొందరి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళి కొందరు ధర్మకర్తల్ని మెంబర్ ఉండే, ఒక బోర్డు మీటింగ్ లాగా వంశపారంపర్యంగా చైర్మన్ ఉండే, కానీ సీఎం చైర్మన్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ మాటలు వినుకుంటూ ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ మీరు చూసింది. ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వచ్చే రోడ్డు కొత్త ఇల్లు ఉంటే కూలగొట్టి ₹1,00,000 ఇంటికి 20-30 లక్షలు ఇచ్చారు.
దేవుని దగ్గర దేవుడు ఉన్నది పేదోళ్ళను కాపాడటానికి. దేవుని పేరు మీద ఇవాళ యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపారస్తులు వరకు కడుపు కొట్టింది. ఫ్లైఓవర్ కట్టకపోతే ఇటు అటు 300-400 షాపులు అంటే ఒక 2-3 వేల మంది ఇవాళ తిండికి లేక బిజినెస్ లేక రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. రేపు 3వ తారీఖు రోజు నేను మినిస్టర్ గారు విప్ గారు రివ్యూ చేసుకుంటాం. ఏ విధంగా కొన్ని సెటిల్ చేయాలనో మా కిషన్ రావు గారు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చాను. సార్ కొన్ని చేయవలసి ఉంటే చేయలేకపోయినాం. దాన్ని ఆ రోజు రివ్యూ చేసుకొని తప్పకుండా యాదాద్రి వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ వసతులు కల్పిస్తూ ఎక్కువ ప్రయాణికులు వచ్చే విధంగా బస్సులు కూడా ఇంకా 40 బస్సులు కావాలని వచ్చాం. ఇప్పుడే సజ్జనార్ గారు కూడా ఫోన్ చేశాను. ఆ ఫోన్ కలిపి వారితో కూడా మాట్లాడి బస్సుల సంఖ్య పెంచడం, డిపో కెపాసిటీ పెంచడం. డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచడం అంటే మహిళలకు ఇవాళ ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం. గుళ్ళలకు వచ్చేది ఎవరు? భర్తలు ఏమైనా వ్యాపారానికి పోయినా డ్యూటీకి పోయినా మహిళలు ఎక్కువ దేవుని మొత్తారు. వారి కూడా బస్ డిపోని పెంచడం. అలాగే కొత్త కోర్టు బిల్డింగ్ కూడా ఇప్పుడే కిషన్ రావు గారికి చెప్పడం జరిగింది, ఈఓ గారికి చెప్పడం జరిగింది. ఆ ఉన్న 2 బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కోర్టు కోసం కేటాయిస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా కేటాయించినట్టయితే సీజే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి కోర్టు కూడా యాదగిరిగుట్టలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగిలిన విషయాలు 3వ తారీఖు 4వ తారీఖు ఎండోమెంట్ మినిస్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఒక యాదాద్రి టెంపులే కాదు, యాదగిరి, భువనగిరి, ఆలేరు, ఈ భువనగిరి జిల్లా మీద అన్ని పనుల మీద రివ్యూ చేసుకుంటాం. మిషన్ భగీరథ మాత్రం ఎంత ఘోరం అంటే 16 కిలోమీటర్ల పైప్ లైన్ వేయలేక చేతులు ఎత్తేసి అలా మంచినీళ్ళు కూడా సరిగ్గా 4 రోజులు నీళ్ళు వస్తలేవు. నీళ్ళే వస్తలేవు అసలు. అంత పెద్ద మల్లన్న సాగర్ పైన ఉన్నది. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ సమర్పించి రాబో కాలంలో తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమం సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.